తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. రాజు ప్రతిరోజు సమర్పించిన బంగారు పూలు పక్కకు పోయి స్వామివారి పాదాల దగ్గర కొన్ని మట్టి పూలు కనిపించాయి. తిరుమల ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి అత్యంత ఖరీదైన బంగారు పువ్వులతో స్వామివారిని ప్రతిరోజు పూజించేవాడు. తనలాగా స్వామిని ఎవ్వరూ పూజించలేరని రాజుకు అహంకారం పెరిగింది. కానీ ఒకరోజు ఉదయం గర్భాలయం తెరిచి చూసేసరికి తాను సమర్పించిన బంగారు పువ్వులు పక్కకు పోయి స్వామివారి పాదాల దగ్గర కొన్ని మట్టి పూలు ఉండడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అసలు ఈ మట్టి పూలు ఎక్కడి నుంచి వచ్చాయి? తిరుమల కొండ కింద ఉన్న కురువ గ్రామంలో కుమ్మరి భీమన్న, తామాలిని అనే దంపతులు నివసించేవారు. భీమన్న పుట్టుకతోనే కాలు వైకల్యం ఉన్నవారు. నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. వీరు కుండలు తయారు చేసే వృత్తిని దైవ కార్యంగా భావించేవారు. భీమన్నకు ప్రతిరోజు కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకోవాలని ఆశగా ఉండేది. కానీ తన వైకల్యం వల్ల అది సాధ్యం అయ్యేది కాదు. అందుకే తన ఇంటి వద్దే మట్టితో స్వామి విగ్రహాన్ని చేసి పూజించేవాడు. కుండలు చేసేటప్పుడు మిగిలిన మట్టితో పువ్వులు చేసి, స్వామి, మా వద్ద బంగారు పూలు లేవు, ఈ మట్టి పూలనే స్వీకరించు అని మనసారా వేడుకునేవారు. భీమన్న కుండలు చేస్తుంటే తామాలిని ఆ మట్టిని సిద్ధం చేస్తూ తన భర్త చేసే భక్తి కార్యాల్లో పాలు పంచుకునేది. వారిద్దరూ భోజనం చేసే ముందు స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే తాము తినేవారు. ఒకరోజు శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తి కలలో కనిపించి, రాజా, నువ్వు సంపదతో పూజిస్తున్నావు, కానీ కురువ గ్రామంలో ఉన్న భీమన్న, తామాలిని దంపతులు తమ ప్రాణాన్ని, ఆత్మను నాపై పెట్టి మట్టి పూలతో పూజిస్తున్నారు. వారి నిష్కలమైన భక్తి ముందు ఈ బంగారు పూలు చాలా చిన్నవి అని స్వామి కలలో చెప్పాడు. రాజు ఆ దంపతులను చూడడానికి కురువ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ భీమన్న, తామాలిని తమకు ఉన్న దాంట్లో స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారో చూసి ఆశ్చర్యపోయాడు. రాజు ఆ దంపతుల పాదాలకు నమస్కరించాడు. రాజు గర్వం అణిగిపోయింది. ఆ శ్రీనివాసుడు స్వయంగా ఆ దంపతుల భక్తికి మెచ్చి వారికి ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి శ్రీవారికి జరిగే అనేక సేవల్లో మట్టి పాత్రలలోనే ప్రసాదాన్ని నివేదించడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఎంతటి రాజైనా భక్తి ముందు సామాన్యుడే అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత ధనమున్నా ఆ భీమన్న కుటుంబం నుంచి వచ్చే మట్టి పాత్రలలో ఆయనకు ప్రసాదాన్ని నివేదించడమే శ్రీనివాసునికి ప్రీతికరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డివైన్ స్పెల్.